మహిళలు తమ వృత్తుల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు ఏపీ హోం మంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు. నర్సులతో కలిసి అనిత కేక్ కట్ చేశారు. సమాజంలో ఆడపిల్లలతో పాటు మగపిల్లలను కూడా భద్రత బాధ్యత పెంచాలని అనిత కోరారు. మహిళలు ఎప్పుడు మహారాణులే అన్న ఆమె ఆసుపత్రిలో నర్సులు రోగులను అమ్మలా చూసుకుంటారని తెలిపారు. మహిళలు లేకపోతే పురుషులు లేరని పేర్కొన్నారు. జీతం ఆశించకుండా ప్రతి కుటుంబంలో మహిళ తల్లిగా పనిచేస్తుందన్నారు. గతంలో మహిళా సాధికారత కోసం మహిళలు ఎన్నో పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు హోం మంత్రి అనిత. ప్రస్తుతం పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ప్రతి మహిళ శక్తి యాప్ ను వినియోగించుకోవాలని సూచించారు మంత్రి అనిత. రెగ్యులర్ నర్సింగ్ ఉన్నారు జిల్లా మొత్తం మీద. ఇంకా 800 మంది కాంట్రాక్ట్ బేస్ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. ఫర్దర్ గా కూడా కాంట్రాక్ట్ బేస్ నుండి ఎక్కువ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది అని చెప్పి ఇప్పుడే మీ అసోసియేషన్ వారు కూడా చెప్పున్నారు. డెఫినెట్ గా దీని విషయంలో నేను ఒకసారి గౌరవ సీఎం గారితో కూడా మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ పరంగా కూడా మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇక్కడ ప్రతి ఒక్క అంటే మీ దగ్గర అయితే సీసీ కెమెరాస్ కంపల్సరీ ఉంటాయి. మన మెడికల్ కాలేజ్ కొన్ని హాస్పిటల్స్ లో సీసీ కెమెరాస్ ఉంటుంది. మీకు ఇంకొకటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ అన్ఫార్చునేట్లీ ఎవరైనా పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ తాలూకా వాళ్ళు ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అటెండెన్స్ అందరూ కూడా మీ వల్లే చనిపోయిన ముందు మీ మీద అటాక్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంది ఆ విషయాలు కూడా మాతో చెప్పున్నారు. సో నేనేం చెప్తున్నానంటే కంపల్సరీగా ప్రతి వార్డ్స్ లోని కూడా సీసీ కెమెరా కంపల్సరీ పెట్టించండి. ఆ సీసీ కెమెరా తరగ ఫుటేజ్ మా డిపార్ట్మెంట్ అడిగిన మరుక్షణం మీరు ఇవ్వగలిగితే, లేదు అనుకుంటే ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాత్రులు అర్ధరాత్రులు కూడా మీరు ప్రయాణం చేయాల్సి